ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ గణేష్ నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో మరో 9,076 కోట్ల పెట్టుబడులు ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి. 10,531 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. దక్షిణ కొరియా పర్యటనలో లోకేష్ బిజీ. ఏపీలో ఈవీ సెమీకండక్టర్ హబ్ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్కి విజ్ఞప్తి. ఎల్జీ ప్రతినిధులతో భేటీ. 2024 జూన్ నుంచి రాజధానికి భూములిచ్చిన రైతులకు 40,000 కౌలు. 10 ఏళ్లు ఇస్తామన్న నారాయణ. రుణమాఫీ వర్తింపచేస్తామని వెల్లడి. కాళేశ్వరంపై మరోసారి తెలంగాణ సర్కార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కోట్లు కొల్లగొట్టడానికే కేసీఆర్ రీడిజైన్ ను తెరపైకి తెచ్చారన్న రేవంత్. బాలామృతం నూతన ప్లాంట్ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి. ఆరోగ్యవంతమైన తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి. మహారాష్ట్ర, కశ్మీర్, కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం. వయనాడ్లో విరిగిన కొండ చర్యలు. 3 దుర్మరణం, పలువురికి గాయాలు. 2008 నాటి అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు. మొత్తం 38 మందికి మరణశిక్ష ఖరారు. 11 మందికి జీవిత ఖైదు. భారత్ ఇండోనేషియా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం. అస్త్ర, బ్రహ్మోస్ క్షిపణులపై కీలక ఒప్పందాలు. మొత్తం 20 ఎంఓయూలపై సంతకాలు. ఆంధ్రప్రదేశ్లో మరో 9,076 కోట్ల రూపాయల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. తద్వారా 10,531 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఎస్ఐపిబి సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పన శాఖల ప్రాజెక్టులపై చర్చించారు. రైతులు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఇథనాల్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఇథనాల్ బ్లెండింగ్ 40% పెంచితే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్లో కలిపేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇథనాల్, మీథేన్, ఏవియేషన్ ఫ్యూయల్కు సంబంధించి పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. తిమ్మమ్మ, మర్రిమాను సహా 100 టూరిస్టు స్పాట్ల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పోలవరం, దిండి, గండికోట, కంభం చెరువు, లంబసింగి లాంటి ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. భూ సమీకరణ కింద కొత్తగా భూములు ఇస్తున్న రైతులకు 2024 జూన్ 12 నుంచి 40,000 కౌలు ఇచ్చేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఇనాం భూముల కోసం దేవాదాయ శాఖకు 159 కోట్లు చెల్లించేందుకు పచ్చజెండా ఊపింది. ట్రంక్ రోడ్ల కారణంగా గ్రామాల్లో ప్రభావితం అయ్యేవారికి అదే గ్రామంలో అంతే భూమిని లేఅవుట్ వేసి ఇచ్చేందుకు సిఆర్డీఏ అథారిటీ అంగీకారం తెలిపింది. కొత్త భూమిలో నిర్మాణాలు చేపట్టే వరకు వారికి ఏడాది పాటు నెలకు 10,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రాత్రిలోపు ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వని వారికి రేపు భూసేకరణ అమలు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. భూ సమీకరణ కింద కొత్తగా భూములిచ్చే వారికి రుణమాఫీ వర్తింపచేస్తామని తెలిపారు. జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాల యాక్చువల్ యాన్యుటీ పెంచేదిగా ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఈ డేట్ని ఫిక్స్ చేసి అగ్రికల్చర్ లోన్ వివరంగా అడిగారు. అదే 150,000 వరకు గతంలో ఎలా అయితే చేసామో అదే విధంగా కుటుంబానికి చేసే విధంగా దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
విశాఖకు R&D సెంటర్, శ్రీ సిటీలో 5,000 కోట్ల ప్లాన్, కాకినాడ మూలపేటలో ఇంధన ప్రాజెక్టులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ మూడో రోజు కొరియా పర్యటన సాగింది. హ్యుందాయ్ మోబీస్, LG ఎలక్ట్రానిక్స్, LG Chem, అపాక్ట్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలతో మరిన్ని పెట్టుబడులపై మంత్రి చర్చించారు. ఏపీని గ్లోబల్ సెమీకండక్టర్ ఈవీ హబ్గా తీర్చిదిద్దేందుకు ఆయా సంస్థల సహకారం కోరారు. దక్షిణ కొరియా పర్యటనలో మూడవ రోజు మంత్రి లోకేష్ ఆటోమోటివ్, ఎలక్ట్రిఫికేషన్ దిగ్గజం హ్యుందాయ్ మోబీస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు యాంగ్బిన్ కిమ్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీకండక్టర్స్ హబ్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖలో హ్యుందాయ్ మోబీస్ R&D, ఇంజనీరింగ్ విభాగాన్ని నెలకొల్పాలని ప్రతిపాదించారు. ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హ్యుందాయ్ ప్రతినిధులు వెల్లడించారు. సెమీకండక్టర్స్ తయారీ సంస్థ అపాక్ట్ CEO సియాంగ్ డాంగ్లీతో మంత్రి లోకేష్ చర్చలు జరిపారు. ఏఎస్ఐపితో కలిసి ఆంధ్రప్రదేశ్లో అపాక్ట్ కేంద్రం ఏర్పాటుకు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ యువతకు ఉపాధి దక్కేలా ఏపీ SSDCతో కలిసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు. LG ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ CEO ల్యూ జే చయోల్, LG ఇండియా CEO హాంగ్జూ జియోన్లతో LG ట్విన్ టవర్స్ లో మంత్రి విడివిడిగా భేటీ అయ్యారు. శ్రీ సిటీలో 5,000 కోట్లతో 3వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను నిర్మిస్తున్నట్లు LG ఇండియా CEO తెలిపారు. దీని ద్వారా సుమారు 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ఇంజనీరింగ్ సెంటర్ లేదా GCC ఏర్పాటు చేయాలని LGకి లోకేష్ విజ్ఞప్తి చేశారు. శ్రీ సిటీ పరిసరాల్లో డిస్ప్లే మాడ్యూల్స్, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కేంద్రాలు, వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించే చిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నెలకొల్పాలని కోరారు. LG Chem గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్ జూకోతో సమావేశమైన మంత్రి కాకినాడ పోర్టు సమీపంలో పాలిస్టైరిన్ తయారీ కేంద్రం, మూలపేటలో నాఫ్తా క్రాకర్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. మూలపేటలోనే జీవ ఇంధనాల తయారీ కేంద్రం, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే పైరోలిసిస్ ప్లాంట్లను ప్రారంభించేందుకు ప్రభుత్వంతో చేతులు కలపాలని విజ్ఞప్తి చేశారు. లోకేష్ ప్రతిపాదనలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని LG Chem ప్రతినిధులు హామీ ఇచ్చారు. సియోల్ నగరంలో 1 మిలియన్ చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మాగోక్ సైన్స్ పార్క్ ను లోకేష్ సందర్శించారు. ఈ పార్క్ లో LG ఇన్నోవేషన్ గ్యాలరీ, రోబోట్ జోన్, OLED డిస్ప్లే, మొబిలిటీ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఫ్యూచర్ టెక్నాలజీని ఒకే చోట చూడటం సరికొత్త అనుభూతిని ఇచ్చిందని, ఏపీని కూడా ఇదే తరహాలో సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూసిన తరుణంలో కీలక అడుగుపడింది. ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురానికి ఎయిర్పోర్ట్ లైసెన్స్ వచ్చేసింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ ఎయిర్పోర్టు 100% కార్యకలాపాలకు సిద్ధమైందని ప్రకటించారు. ఇప్పటికే ఎయిర్పోర్టు భద్రత CISF భద్రతలో ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తేదీ ఖరారు చేస్తే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభానికి ముహూర్తం పెడతామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టుపై సివిల్ ఏవియేషన్ అధికారులు, GMR సంస్థ ప్రతినిధులతో రామ్మోహన్ నాయుడు సమీక్షించారు. అనంతరం విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఎయిర్పోర్టు టెర్మినల్ భవనం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అందరికీ ఆమోదయోగ్యమైన UDF ఛార్జీలు మాత్రమే అమలు చేస్తామని చెప్పారు. ఏ ఎయిర్పోర్ట్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇవ్వాలి. ఈ రోజు శుభవార్త ఏంటంటే ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ ఈ రోజే మేము కంప్లీట్ చేసి సర్టిఫికేట్ కూడా పూర్తి చేశాం. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీని తాలూకా ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. వీలైనంత వరకు ఈ నెలలోనే చేయాలని కూడా మళ్ళీ మేము రిక్వెస్ట్ చేశాం. వన్స్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ మనం పూర్తిగా షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో ఒక ప్రధానమైనటువంటి హబ్గా తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. సాంప్రదాయ హస్తకళ వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారుల కృషి ఉందని తెలిపారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఏపీ హస్తకళ మహోత్సవానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల స్టాళ్లను పరిశీలించారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలను ఆసక్తిగా చూశారు. కొన్ని బొమ్మలతో ఆడారు. అక్కడ వైకుంఠపాలి పఠాన్ని కొన్నారు. తర్వాత హస్త కళాకారులతో మాటమంతిలో ప్రసంగించిన పవన్ అనారోగ్య సమస్యల నుంచి కళాకారులను కాపాడతామని చెప్పారు. తొలుత కళాకారులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని వివరించారు.
హస్తకళలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. లేస్ అల్లే వాళ్ళందరికీ చూపు త్వరగా దెబ్బతింటుంది. అలాగే ఏటికొప్పాకు బొమ్మలు చేసే వాళ్ళకి ఆ వుడ్ డస్ట్ కానీ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలాంటి మగ్గాలు నేసినప్పుడు కొన్ని బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. అందుకే నేను హెల్త్ ఆడిట్ చేయండి ముఖ్యంగా ఇట్లా అందరికి కలిపి. సో ముందు సీతారాంపురం తోటి మేము అది స్టార్ట్ చేస్తున్నాం. కంటి పరీక్షలు చేయించే ముందు చూపు సన్నగిలుతోంది, ఇబ్బందిగా ఉంది అనడానికి ముందు ఒక హెల్త్ టెస్ట్ చేయించి తద్వారా ఏమేం చేయాలి, దీన్ని మిగతా వాళ్ళు కూడా ఎలా హస్తకళ రంగాలకు దీన్ని అప్లై చేయాలని దాని మీద మీకు త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. ఊరు పేరు అంచనాలు మార్చి నిధులు కొల్లగొట్టడానికి మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన అంశంగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. తొలుత సమావేశంలో బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులోని మోటార్లు, మునిగిన ఫోటోలు ప్రదర్శించారు. తర్వాత మంత్రి ఉత్తమ్ కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. త్వరలో సీఎంతో కలిసి తుమ్మిడిహట్టి సందర్శిస్తామని ఉత్తమ్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్పై కేసీఆర్ వేసిన విశ్రాంత ఇంజనీర్ల కమిటీనే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మిస్తే ఉండదని స్పష్టంగా చెప్పిందని సీఎం వివరించారు. ఇదేదో 2023లోనో 2024నో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తించింది కాదు. చంద్రశేఖరరావు గారు అపాయింట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అటు మేడిగడ్డ వర్క్ చేసే ఇంజనీర్ ఎల్ఎన్టీకి స్పష్టంగా 18/5/2020 ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే ఇందులో లోపాలు ఉన్నాయి, దీంట్లో సమస్య ఉన్నది, దీన్ని తక్షణమే రిపేర్ చేయని లెటర్ రాస్తే ఆ కంపెనీ రిపేర్స్ చేయలే. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్లు ఇచ్చిన, ఇంకా ఇదే చేసుడు ఎక్కువ, ఇంకా మళ్ళీ రిపేర్ ఒకటి చేసుకుంటే కూర్చుంటాడా అని చెప్పి వాడు నాకేంది నువ్వు చెప్పేదని వాడు అసలు పట్టించుకోలే. సో ఈ ప్రాజెక్టులో 19లో ప్రారంభిస్తే 20లోనే సమస్య వచ్చింది, దాన్ని రిపేర్ చేయలే. రిపేర్ చేయకపోవడం వల్ల డే బై డే పెరిగి పెద్దదై అది పూర్తిగా కుప్పగూలే పరిస్థితి వచ్చింది. గోదావరి జలాల ఎత్తిపోతలకు మేడిగడ్డ బ్యారేజీ వెన్నపూస లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వెన్నపూస దెబ్బతింటే చేసేదేమీ లేదని, నీళ్లు అలా వస్తే ఇలా పోతాయని చెప్పారు. వారం రోజులు కాళేశ్వరం ఇస్తే తడాకా చూపిస్తారని సవాళ్లు విసురుతున్నవారు వాళ్లు చేసిన నిర్వాకాన్ని గుర్తించాలని సీఎం సూచించారు. మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. దీన్ని ఇట్లా ఆపినావు అనుకో, 80,000 పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు కీరా నా తడాక చూపిస్తా అంటుండు. పోనీ ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణసుతం ఏమంటాడు అని. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఆరోగ్యవంతులైన విద్యార్థులను తయారు చేస్తే ఆరోగ్యవంతమైన తెలంగాణ తయారవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్ ఇండస్ట్రీలో 40 కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన నూతన బాలామృతం ప్లాంటును సీఎం ప్రారంభించారు. ప్లాంట్ వివరాలు, బాలామృతం తయారీ విధి విధానాలు తెలుసుకున్నారు. అనంతరం సభలో మాట్లాడిన సీఎం ఈ ప్లాంట్ ద్వారా బాలామృతాన్ని 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేలా అభివృద్ధి చేస్తామన్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి 6 ఏళ్ల వరకు బాలామృతం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు కూడా అల్పాహారం, నాణ్యమైన భోజనం అందిస్తున్నట్టు చెప్పారు. టీచర్లు, సిబ్బందికి అల్పాహారం, భోజనం ఇవ్వాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం విద్య కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులే తెలంగాణ భవిష్యత్తు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వంతమైన పిల్లల్ని తయారు చేస్తే తెలంగాణ సమాజాన్ని మనం నిర్మించవచ్చు. మంచి విద్యను అందిస్తే ప్రయోజకులైన దేశ పౌరులను తీర్చిదిద్దొచ్చు. అందుకే ఇవాళ ఇది మన బాధ్యతగా తీసుకుందాం. ఈ పిల్లల ఆరోగ్యం పట్ల, ఈ పిల్లల చదువు పట్ల, ఈ పేద పిల్లల భవిష్యత్తు పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. మీ పిల్లలకు నాణ్యమైన భోజనమే కాదు, నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. పిల్లల మొత్తం భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ పిల్లలు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి అని అంటే ఇలాంటి సంస్థలు రావాలి, నాణ్యమైన ఫుడ్ వాళ్ళకి అందించాలి. దానికోసం ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తాము.
సింగరేణిని మరింత బలోపేతం చేయడానికి తాడిచెల్ల 2 బొగ్గు గనిని కేటాయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విశేషమైన అధికారాలు ఉపయోగించి వేలం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీలో వెల్లడించారు. కోల్ ఇండియా వంటి సంస్థ కూడా ఇలా నేరుగా ఇవ్వలేదని, ఈ విషయంలో సహకరించిన ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. తాడిచెల్ల 2 గనిలో నాణ్యమైన బొగ్గు ఉందన్నారు. దీని ద్వారా 1200 కొత్త ఉద్యోగాలు వస్తాయని, సింగరేణి సంస్థకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరుతుందని వివరించారు. ఒడిశాలో కేటాయించిన నైనికోల్ బ్లాక్లోనూ సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. 182 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసుకోవడానికి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ లో అవకాశం ఉంది. ప్రతి సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి తాడిచెర్ల 2లో సింగరేణి సంస్థ మరి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 40 నుంచి 50 సంవత్సరాల పాటు సింగరేణి ఈ యొక్క తాడిచెర్ల 2లో బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. అన్నిటికంటే మించి ఇది అద్భుతమైనటువంటి గ్రేడ్ G80 అంటారు. చాలా మంచి గ్రేడ్ కింద లెక్క ఈ బొగ్గు. మంచి క్వాలిటీతో కూడినటువంటి బొగ్గు కాబట్టి అది సింగరేణికి చాలా లాభాలు చేకూరుస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తున్నాను. దేశవ్యాప్తంగా వర్షాలు, ఆకస్మిక వరదలకు పలు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. కేరళ వైనాడ్ జిల్లాలో కొండచెరలు విరిగిపడి పెను బీభత్సం జరిగింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 10 మంది గాయపడ్డారు, 5 గల్లంతయ్యారు. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ కూడా పోటెత్తిన ఆకస్మిక వరదలు దోడా జిల్లా ప్రజలను వణికించాయి. 2 రోజులుగా కురిసిన కుంభవృష్టి తెరిపినివ్వడంతో ముంబై, పుణేలో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర ప్రజలను 2 రోజుల పాటు అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ఇవాళ కేరళను బెంబేలెత్తించాయి. వైనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. మేపాడి సమీపంలోని కళ్ళాడి వద్ద వైనాడ్, మలప్పురం జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న సొరంగ మార్గం వద్ద ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయి. మట్టి, నీరు, రాళ్లు కలిసిన ప్రవాహం మెరుపు వేగంతో దిగువకు వస్తుంటే అక్కడే ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ప్రమాద సమయంలో ఒక వ్యక్తి సమీపంలో ఉన్న వారిని కాపాడేందుకు వెళ్లగా అతను కూడా కొండచర్యలు కింద ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న ఒక ట్యాంకర్ సుమారు 100 అడుగుల దూరం మేర కొట్టుకు వచ్చింది. ఓ మహిళ సహా 3 వ్యక్తులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. సహాయక సిబ్బంది ఇప్పటి వరకు కొన్ని మృతదేహాల్ని వెలికితీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. మట్టి దిబ్బలను తొలగించడానికి ఎర్త్ మూవింగ్ యంత్రాలను రప్పించారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, సొరంగం తవ్వగా వచ్చిన మట్టిని అక్కడే గుట్టలుగా పోయడం వల్లే ప్రమాదం జరిగిందని కేరళ మంత్రి టి సిద్దిక్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ప్రకటించారు. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మలప్పురం, వైనాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ కూడా ఆకస్మిక వరదలు పోటెత్తాయి. దోడా జిల్లాలో ఆకస్మిక వరదలకు పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎగువ ప్రాంతాల్లో సంభవించిన వరదల కారణంగా దోడాలోని తాత్రి పట్టణంలోకి బురద, చెత్తా చెదారం, బండరాళ్లు భారీగా కొట్టుకొచ్చాయి. రోడ్డు పక్కన ఆపి ఉంచిన అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయి. వరద ఉధృతికి మరికొన్ని వాహనాలు చీనాబ్ నదిలోకి కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆకస్మిక వరదల కారణంగా తాత్రి వద్ద దోడా కిష్త్వార్ రహదారి మూసుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికార యంత్రాంగం సహాయక చర్యలను చేపట్టింది. 2 రోజులు ముంబై, పూణేలను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ఇవాళ కాస్త తగ్గాయి. ఫలితంగా లోకల్ రైల్ సర్వీసులు, రోడ్డు రవాణా అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఊరట లభించింది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 2 బాలురు నీట మునిగి మృతి చెందగా సిమెంట్ రేకులు విరిగిపడి 2 మహిళలు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ముంబైలో భారీ వర్షాలు, గాలులకు 428 చెట్లు, వాటి కొమ్మలు విరిగిపడగా 28 చోట్ల గోడలు, ఇళ్లు కూలినట్లు వివరించారు. ముంబై, పూణే మార్గంలోని భోర్ఘాట్ విభాగంలో కొండచర్యలు విరిగిపడటం వల్ల దెబ్బతిన్న 3 రైల్వే లైన్లలో ఒకదానిని రాత్రికి పునరుద్ధరించే పనులు కొనసాగనున్నాయి. ఢిల్లీలో ఈ మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాతావరణ విభాగం ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
విబిజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు తొలి విడతగా 2,545.50 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కూలీల వేతనాల కోసం 1,414.16 కోట్లు, మెటీరియల్ వ్యయం కోసం 942.77 కోట్లు, పరిపాలన వ్యయాల కోసం 188.50 కోట్లు కేటాయించింది. నిధుల విడుదల విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడించారు. తొలి విడత నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించడం, శాశ్వత ఆస్తుల నిర్మాణం, గ్రామీణ మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు 150 కోట్ల రూపాయలు కేటాయించారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లను మంత్రి పరిశీలించారు. కొత్త గేట్ల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు గేట్లు ప్రమాదంలో ఉన్నాయని గతంలో జగన్కు చెప్పినా పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతున్నామని తెలిపారు. గోదావరి డెల్టా సహా 36 కీలక ప్రాజెక్టుల పూర్తికి సీఎం చర్యలు చేపట్టారన్నారు. వచ్చే వారం ధవళేశ్వరం గేట్ల ఏర్పాటు పనులు సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. గోదావరి డెల్టాలు నిర్లక్ష్యం చేసిన జగన్ ఈ జిల్లాలో తిరిగి అర్హత కోల్పోయారని మంత్రి దుయ్యబట్టారు. పర్యాటక ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, ప్రాముఖ్యతను పర్యాటకులు తెలుసుకునేలా ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ, ఎక్స్ప్లర్జర్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఏఐ ఆధారిత పర్యాటక ప్రాంతంగా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో యాప్ రూపకల్పన చేశారని తెలిపారు. ఎక్స్ప్లర్జర్ సంస్థ పూర్తి ఉచితంగా ఈ సాఫ్ట్వేర్ అందిస్తోందని చెప్పారు. మంగళగిరి నరసింహస్వామి ఆలయంపై చేసిన తొలి ప్రయోగం విజయవంతమైందని గుర్తు చేశారు. 130 భాషల్లో ఈ యాప్ పనిచేస్తుందన్నారు. సాంకేతిక పరంగా పర్యాటక రంగంలో ఇది నూతన విప్లవమని చెప్పారు. గోదావరి కృష్ణా పుష్కరాలు జరగనున్నందున ప్రతి క్షేత్రం గొప్పతనం తెలుసుకునేలా ఈ యాప్ ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. పరిపాలన వ్యవస్థలో మరింత పారదర్శకత కోసం డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్కు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన చట్టాలను రూపొందించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం సహా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందన్నారు. ఎంసీఆర్, హెచ్ఆర్డీలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిధులు విడుదల చేసినప్పటికీ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలను జోడించి ఏఐ ప్రమాణాలకు దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. హెచ్ఐసిసిలో జరిగిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. పెట్టుబడిదారులకు గ్రీన్ ఎనర్జీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చెన్నై, బెంగళూరు కంటే ఎక్కువగా వ్యాపార అవసరాలకు నీళ్లు కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయానికి, సామాన్యులకు దక్కాల్సిన నీటితో సాంకేతికత ఎప్పుడూ పోటీ పడకూడదని ఉప ముఖ్యమంత్రి భట్టి స్పష్టం చేశారు. నీటి వినియోగంలో బాధ్యతాయుతమైన విధానాలను అనుసరిస్తున్న ఏఐ వ్యవస్థలకే తెలంగాణ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తెలంగాణలో ఇవాళ 7 నుంచి 8 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశారు. రైతు భరోసా 7వ విడతల 7 రోజున ఇవాళ రైతుల ఖాతాల్లో 259.73 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడత 58,831 మంది రైతులకు చెందిన 4.32 లక్షల ఎకరాలకు నిధులు జమ చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద 68.96 లక్షల మంది రైతులకు సంబంధించిన 129.17 లక్షల ఎకరాల సాగు భూమికి 7,750.45 కోట్ల రూపాయలు జమ చేసినట్టు మంత్రి వివరించారు. భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల సరికొత్త సువర్ణ అధ్యాయం మొదలైంది. ఇండోనేషియా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో చర్చలు జరిపారు. కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఔషధాలు, సముద్ర భద్రత, పలు రంగాల్లో ఇరు దేశాలు దాదాపు 20 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇండోనేషియాలో ఈవీఎంల అభివృద్ధికి భారత్ మద్దతు ఇవ్వనుంది. ఉక్కు, నికెల్, అయస్కాంతాల తయారీలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అంగీకరించింది. మలక్కా జలసంధి పరిధిలోని సబాంగ్ పోర్టును సంయుక్తంగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత్ నుంచి అస్త్ర క్షిపణులను దిగుమతి చేసుకోవాలని ఇండోనేషియా నిర్ణయించింది. ఇండోనేషియాలో బ్రహ్మోస్ క్షిపణుల అభివృద్ధికి భారత్ సహకారం అందించనుంది. భారత యూపీఐ సేవలను ఇండోనేషియా పేమెంట్ సిస్టంతో అనుసంధానం చేసేందుకు అంగీకారం కుదిరింది. ఇరు దేశాల మధ్య స్నేహం శతాబ్దాలుగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. ఆ మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీ స్టార్టప్లలో ఇండోనేషియాతో కలిసి పనిచేస్తామని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అత్యున్నత పురస్కారం బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాతో మోదీని ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సత్కరించారు.
2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మంది దోషులకు గతంలో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును కోర్టు సమర్థించింది. జస్టిస్ ఏవై కోగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని అప్పీళ్లను తోసిపుచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సభ్యులకు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. 2008 జూలై 26న కేవలం 70 నిమిషాల్లోనే అహ్మదాబాద్ నగరాన్ని 21 బాంబు పేలుళ్లు కుదిపేశాయి. ఈ పేలుళ్లలో 56 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుళ్ల ధాటికి గాయపడిన బాధితులకు చికిత్స అందిస్తున్న కొన్ని ప్రముఖ ఆసుపత్రులను సైతం ఉగ్రవాదులు లక్ష్యం చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఉగ్రవాద దాడిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2022లో తీర్పు వెలువరించింది. దేశ న్యాయ చరిత్రలోనే అత్యధికంగా ఒకే కేసులో 38 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించింది. 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.